అని చెప్పి మాట్లాడుతున్నారు. వీళ్ళు గత 5 ఏళ్ల పాటు ఇలాంటి పోకళ్ళే మాట్లాడారు. ఎక్కడ కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఏం నిరూపించలేకపోయారండి క్లియర్ గా. అలాగే ఇందాక ఒక మాట మాట్లాడారు, పిఠాపురం నియోజకవర్గంలో దళితులను గెంటేశారు అని చెప్పేసి. అది జరిగినటువంటి సంఘటన ఏంటి, దాని తర్వాత ఎలాగ క్లియర్ చేశారన్నది ఆంధ్ర రాష్ట్రం మొత్తం చూసింది. దళితుల గురించి ఇప్పటి వరకు ఎమ్మెల్యేలను కూడా గేటు బయట నించోబెట్టి సొంత కులస్తులు లోపలికి పిలిపించుకొని బెడ్రూముల్లో కూర్చోబెట్టుకొని మాట్లాడి, దళిత ఎమ్మెల్యేలను గేటు బయట నించోబెట్టి చెప్పులు ఇడిచే దగ్గర నించోబెట్టి మాట్లాడినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అండ్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇట్లాంటి మాటలు ఆ పార్టీ కండువా కింద నుండి కులం సంబంధించినటువంటి వివక్షత గురించి వైసీపీ పార్టీ మాట్లాడకూడదు, మొదటి విషయం. రెండవది, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నారు, మీరు మధ్యలో వచ్చినారు, మీరు కూడా మధ్యలో వచ్చినారు మాట్లాడేటప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలతోనే పార్టీ లిస్టు రిలీజ్ చేసినాడు. పక్కలో కూర్చోబెట్టుకొని మీలాగా చేతులు చేసిందవుతానే శాంతాసి వేసుకుని చేయగడుకోలే, ఎస్సీలకి చేయగలుగుతానే శాంతాసి వేసుకుని చేయగడుకోలే. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సంతలో ఇక్కడ తెచ్చుకుంటారా ఎస్సీలు అంటే? మీలాగా ఎస్సీలకు ఎవరు పుట్టాలనుకుంటారు, ఎస్సీలు ఎవరు ఉండాలనుకుంటారు, మేము ఎవరు ఉంటారు మీ అని చెప్పలే. మీరు కూడా కులాల గురించి మీకు అంటారా? కులాల గురించి మాట్లాడే అర్హత మీకు ఏమాత్రం లేదు. మీరు కులాల గురించి మాట్లాడే అర్హత మీకు ఎప్పుడు కోల్పోయారు. ఎప్పుడు ఒక పిల్లోడు వచ్చి చేయబట్టుకుంటే శానిటైజర్ వేసి చేయబట్టుకునే స్టేజ్ మీద మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకు క్రాస్ టాక్ చేయడం? వాడు మాట్లాడుతున్నారు, మళ్ళీ ఇస్తాను కదా నేను. ఒకటి వర్మ గారు ఒకటే, ఎందుకంటే మీరు ముగ్గురు కావాల్సి నువ్వు క్వశ్చన్ రాసేటప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు నేను ఆన్సర్ చేసిన బాధ్యత నాకు కూడా మీరు దానికి రిప్లై ఇద్దరు కానీ వెయిట్ ఎందుకు టైం వేస్ట్. మోహన్ రెడ్డి గారు మీరు దానికి రిప్లై ఇద్దరు కానీ మీరు రిప్లై ఇద్దరు కానీ రాసుకోండి, టైం వేస్ట్. మోహన్ రెడ్డి గారు టైం వినండి, సరే వినండి వినండి. పవన్ కళ్యాణ్ లాగా కింద కూర్చొని పెట్టే ఎమ్మెల్యేని ఒకే ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఆ ఎమ్మెల్యే కింద కూర్చోబెట్టి ఆ ఎమ్మెల్యే రిజైన్ చేసి వచ్చినాడు. మనం కరెక్ట్ గా పాటించింటే సరే ఓకేనండి, వెయిట్ చేయండి. మోహన్ రెడ్డి గారు మీరు ఎంతసేపు మాట్లాడినా వాళ్ళిద్దరూ ఓపిక పట్టారు, విన్నారు. వినండి, ఓకే మీకు నేను ఇస్తానని చెప్తాడు కదా, ఎందుకు టైం వేస్ట్ ఎందుకు? పవన్ కళ్యాణ్ తిట్టుకోరు కదా, టైం వేస్ట్ ఎందుకండి? మీకు నేను ఇస్తాను, అరే వినండి వినండి, మీకు నేను ఇస్తానని చెప్తున్నాను కదా, మీరు రాసుకోండి, మీకు నేను కన్క్లూడ్ చేద్దరు కానీ. అరుణ గారు సార్ ఇప్పుడు టైం డ్యూరేషన్ చూసుకోండి, ఆయన ఒక్కళ్ళు 21 నిమిషాలు మాట్లాడారు రెండు టైమింగ్ లో. మేము కనీసం మధ్యలో కూడా రాలి. ఆయన జగన్ అష్టోత్తరం పార్టీ పుట్టు పూర్వోత్తరం చదువుతా ఉంటే ఆయన మంత్రాలు ఆయన చదువుకొని మేము మధ్యలో డిస్టర్బ్ కూడా చేయాలి. మా ప్యానెల్ లో వస్తే ఇంక మేము ఎందుకు కూర్చోండి, మీ ఇద్దరు 1-to-1 చేసుకోండి కూర్చొని. ఇష్టం వచ్చిన మాట్లాడతారు కూర్చొని ఉంటారు, ఇష్టం వచ్చిన మీరే మాట్లాడారు. సుప్రభాతం మరి మొత్తం సుప్రభాతం కాదు, నువ్వు అంతా చెప్తుంటావు ప్రవచనాలు. మీరు మాట్లాడిన సుప్రభాతం మరి మొత్తం ఇప్పుడు దాకా మీరు మాట్లాడుతున్నారు. ఎందుకండి ఆర్గ్యుమెంట్? నీట్ గా మాట్లాడే మాట్లాడిచ్చేటప్పుడు మాట్లాడే పద్ధతితో మాట్లాడమనండి. ప్రవచనాలు పెద్ద మేధావులని సరే వెయిట్ మోహన్ రెడ్డి గారు వెయిట్, ఆవిడ మాట్లాడినండి. మాట్లాడతారులే, ఎటుకు మాట్లాడినా